ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ కూడా మంచిగా అరేంజ్మెంట్స్ బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మాచర్ల నుంచి వచ్చాం. మాచర్ల ఎంత టైం పట్టింది దర్శనానికి? దర్శనానికి ఒక 1.5 hour 1.5 hour మధ్యలో పట్టింది. లేదు అంత బాగుంది. వీళ్ళు మంచి పని ఏంటంటే ఇక్కడి నుంచి క్యూయడం వల్ల చాలా మంచి పని బాగుంది. మేము యాక్చువల్గా ప్రతి ఇయర్ అయితే రాము. ఇయరే వచ్చింది. నేనైతే మా వాళ్ళు వస్తారు, నేను ఇయరే వచ్చాను. భోజనం మా వాళ్ళు చేశారు, నేను ఇవాళ ఫాస్టింగ్ తినలేదు సార్. ఎట్లా ఉంది ఏర్పాట్లు? ఎన్ని లైన్లో నుంచి వాళ్ళకి వాటర్ బాటిల్ అంతా ఓకే. వాటర్ బాటిల్స్ మంచిగా క్వాలిటీ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అంతా ఓకే. క్లీనింగ్ ఎలా ఉంది? క్లీనింగ్ కూడా బాగానే ఉంది. సో మనం చెప్పాల్సిన అయితే ఏం లేవు, అన్నీ ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. లడ్డు కూడా కౌంటర్ డివైడ్గా పెట్టారు కదా, దానికి కూడా ఈజీగా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఈజీగా తెలియదు కదా, కొంత ఇప్పుడు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. దర్శనం ఏర్పాట్లు ఎలా బాగున్నాయి సార్. 1.5 hourలో అయిపోయింది దర్శనం. కింద అలంకారం కానీ ఏదన్నా కానీ ఎక్సలెంట్గా ఉంది. ఉన్నాయండి. అంటే లైన్లో వెళ్తున్నారు కదా, అంతా ఫ్రీగానే ఉంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. దర్శనం అంతా ఫ్రీగా, అమ్మవారిని చూడటం ఫ్రీగా ఉందా? ఫ్రీగానే అయిపోయింది. ఇస్తున్నారండి. ఎలా అనిపించింది? అంతా బాగుందండి. ఫ్రీగా చక్కగా దర్శనం చేస్తున్నాను ఫీలింగ్ కలిగిందా? అవునండి. ఎలా ఉంది ఏర్పాట్లు? ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉన్నాయి. వాటర్ కానీ, పాలు, పిల్లలకు పాలు అవుతున్నారు, బిస్కెట్ ప్యాకెట్లు కానీ చక్కగా చాలా మర్యాదగా బాగుంది. బ్రహ్మాండం. నెట్టుకోవడం అలాంటివి. సో క్లీనింగ్ ఎలా ఉంది? క్లీనింగ్ చాలా బాగుంది. దసరా ఏర్పాట్లు బాగున్నాయి. బ్రహ్మాండంగా ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పర్వాలేదు, బాగుంది. దర్శనం బాగుందండి. క్యూ లైన్లు ఎలా ఉన్నాయి? క్యూ లైన్ పర్వాలేదు, మరీ అంత టెన్షన్ పడే గంటన్నరలా దర్శనం అయిపోతుందండి. అన్నీ బాగుంది, అట్లాంటిది ఏం లేదండి. అంతా ఫ్రీగా ఉన్నది, బాగుంది. క్లీనింగ్ ఎలా ఉంది? సూపర్, అన్నీ బాగున్నాయండి. స్టేట్ గవర్నమెంట్ బాగా చేస్తున్నట్టు దసరా వచ్చింది అక్కడ. బాగుందండి. 10 సంవత్సరాల నుండి ఈ సంవత్సరం జరిగింది, బాగా ఉత్సాహం ఉందండి. మీరు ఒక్కడే వచ్చారా ఫ్యామిలీతో? ఫ్యామిలీతో రాలేదండి, నేను ఒక్కనే వచ్చా. దర్శనం కోసం వచ్చా? దర్శనం కోసమే వచ్చానండి. హ్యాపీ. దర్శనం బాగా జరిగింది. బాగా దర్శనం అండి. ఉన్నాయి సార్, దర్శనం ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. మిల్క్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు టైం టు టైం. కానీ లైన్లో ఇంకా 4 days ఉంది కదా, అన్ని లైన్ ఫ్రీ కూడా చేశారు. సో ఏర్పాట్లు అన్నీ బాగా ఉన్నాయి ఈసారి. క్లీనింగ్ కూడా ఉంది, మధ్యలో లైన్ VMC వాళ్ళందరూ క్లీన్ చేస్తున్నారు చక్కగానే అన్ని. ఇవాళ అయితే మాకు 1 hour పడింది. నిన్న రాత్రి వచ్చినప్పుడు మేము 4 hours 3 hours దాకా పడింది. లైక్ ఇప్పుడు ఒక దసరా అవతారం పెరిగింది కదా కాత్యాయని దేవిది, ఆ రోజు ఎక్స్ట్రా పడింది టైం, లేదంటే నార్మల్ 2 hours పడుతుంది. చాలా బాగున్నాయి. దర్శనం తొందరగా అవుతుంది. కొంచెం నడవాలి అంటున్నాడు కానీ బాగానే ఉంది. మిల్క్ ఇస్తున్నారు, వాటర్ బాటిల్ ఇస్తున్నారు. చాలా మధ్యలో ఇది కూడా ఉంది, ఫ్యాన్ కూలర్ మొత్తం ఉన్నాయి. చాలా బాగుంది, అరేంజ్మెంట్ బాగుంది. క్లీనింగ్, దే ఆర్ క్లీనింగ్ like every half hour I see one person cleaning the floor. The cleaning is very good. Thank you. దర్శనం చేసుకోవడానికి గంట పట్టిందండి. బాగానే జరుగుతుంది. మంచినీళ్ళు ఇస్తున్నారండి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడనండి, అయోధ్య నగర్ నుంచి వచ్చాము. బాగానే దర్శనం అయింది, బాగా ఫ్రీగానే ఉంది. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది బాగుందా? బాగుంది. గత ఏడాది బాగుందా? ఇప్పుడే బాగుందిలే, ఏర్పాట్లే బాగా చేశారు. దర్శనం ఎంతసేపు? దర్శనం 1.5 పట్టింది. ఎక్కడి నుంచి వచ్చారు? ఏం కండ్రిక ఎంత టైం పడుతుంది దర్శనానికి? గంట. లైన్లో నెట్టుకోవటం లేదు, బాగానే. వాటర్ బాటిల్ ఇస్తున్నారు. భోజనం కూడా చేసి వచ్చాం, బాగా పెట్టారు. బాగుంది అంతా. మేము ఆ లోకలే బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. పోయిన ఏడాది బాగుందా? ఈ ఏడాది? పోయిన ఏడాదికి దానికి అదే, ఈ ఏడాదికి ఇది, దీనికి ఇదే, దేనికి అదే. క్యూ లైన్లో నెట్టుకుంటూ వెళ్తాం కానీ అలాంటి ఇవాళ మట్టుకు 1.15 అయిపోయింది. నిన్న 2 గంటలన్నర, మొన్న అయితే 3 గంటలు. ఇవాళ తగ్గింది, చాలా తగ్గింది. అక్కడ మట్టుకు లాగేస్తున్నారు. ఇవాళ ఒక ఆయన్ని అడిగా గట్టిగా, ఏంటండి వచ్చాము మరి చూడాలిగా అంటే, ఆయన తీసుకెళ్ళి మరి చూపించి తీసుకొచ్చాడు. చేపించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చక్కగా సహకారం బాగుంది. చక్కగా ఈ నాట్యం కూడా కళాపూరి, ఈ నాట్యాలు బాగున్నాయి. అమ్మవారికి అన్ని సార్లు కూడా ఎక్కడ పెట్టినా సరే ఆమె వెలుపుగా లక్ష్మీదేవిలాగా అమ్మవారు అంటే అమ్మవారు కదా. అసలే ఏ ఊరు కూడా పాడి పంట చల్లగా ఉంది, కొదవలేదు అసలే. చేసుకున్న మహాదేవ లక్ష్మీదేవితో సమానంగా ఉంది ఆడపిల్ల కూడా. మా ఊళ్ళో అయితే కోట్లు కుప్పలు వేసినట్లు వేసిపోతున్నాయి అసలు. మెజ్జాపురం అమ్మవారు మాకు కొలువు తీరిపోయింది, మాకు ఫుల్గా. మెజ్జాపురం హనుమాన్ జంక్షన్ కొలువు తీరిపోయింది. కోటాను పెద్ద ఫ్యాక్టరీలు, ఒక్కో ఫ్యాక్టరీలో 5,000 మంది, 10,000 మంది, 50,000 మంది, 20,000 మంది
ధనలక్ష్మి తల్లి అమ్మ మా కొలుదిరేసింది అసలు. ఎట్లా జరిగింది దర్శనం? ఎట్లా జరిగింది? బాగా జరిగింది. ఒక అరగంట పైన పట్టింది నడిచి వెళ్తాం. బాగా జరిగింది. అమ్మ మా కొలుదిరి చల్లని తల్లి. ఆ 2 మాటలు చెప్పాలని వచ్చాను నేను. మేము ఖమ్మం నుండి వచ్చాము. చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఎంత టైం పడుతుంది దర్శనం చేసుకుంటే? అంటే మాకు 30 గంట పట్టింది. అందరికీ ఫ్రీ దర్శనం. ఎమ్మెల్యేలు ఎంపీ దర్శనాలు ఏం లేవు. అందరికి ఒకే దర్శనం. అందరం మంచిగా హ్యాపీగా వెళ్ళాము, వచ్చాము. చాలా బాగున్నాయి. అన్నీ చాలా బాగున్నాయి. దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. ఫాస్ట్గా నడుస్తున్నారు. అంతా చాలా మంచిగా జరిగింది. అన్నప్రసాదం కూడా దొరికింది మాకు. అందరూ మంచిగా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. సెల్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయనివ్వట్లేదు. చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ విద్యాధర్పురం నుంచి వచ్చాను. నడుతున్నారంటే చిన్నపిల్లలు ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. స్లోగానే ఉంది. ఫాస్ట్గా నడుచుకుంటూ క్రౌడ్ బాగుంది. దర్శనం దగ్గర ఏమన్నా తోసేయటం అలాంటివి ఏమన్నా? అట్లాంటిది ఏం లేదు. అంతా మంచిగానే జరిగింది. అంతా చాలా బాగుంది. క్లీనింగ్ కానీ ఎక్కడెక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, ఆ డస్ట్బిన్స్ కానీ ఆ వాటర్ ప్యాకెట్స్ అందులో వేయడం చాలా బాగుంది. అంతా మంచిగా ఉంది. చాలా బాగున్నాయండి. ఈ సంవత్సరం చాలా ఆనందంగా దర్శనం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు. మేము విజయవాడలో పుట్టి విజయవాడలో పెరిగినందుకు ఈ సంవత్సరం మాకు చాలా హ్యాపీగా ఉంది. డైలీ వస్తున్నాం దర్శనానికి, చేసుకొని వెళ్తున్నాం. ఈరోజు మాకు గంట టైం పట్టింది. గంటలో అయిపోయింది మొత్తం అంతా. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. ఎక్కడ రాళ్ళు గుచ్చుకోవటం అని ఏం లేదు. చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ లైటింగ్ కానీ అసలు మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. మా విజయవాడ ఈసారి చాలా ఆనందంగా ఉంది. మాకు బ్యారేజ్ దగ్గర నుంచి మా లైటింగ్ మేము చూస్తుంటే అబ్బా అమ్మ మాకు దిగొచ్చినట్టుంది. ఈ సంవత్సరం చాలా 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 బాగుందండి. ఏమీ లేవు. మన జిల్లా కలెక్టర్ గారు కూడా మనతో పాటు సామాన్యులతో పాటు లైన్లో వచ్చి మాట్లాడి ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది. వాటర్ ఇవ్వటం, లాస్ట్ టైం వాటర్ ప్యాకెట్స్ ఇచ్చేవారు. ఈసారి వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. ఎక్కడ రద్దీ అవ్వకుండా చాలా బాగా నీట్గా చిన్నపిల్లలకు పాలు ఇస్తున్నారు. ముసలి వాళ్ళు కానీ అందరూ చాలా హ్యాపీగా. తోసుకోవటాలు ఏం లేవండి. చాలా ఈ విఐపి దర్శనాలు అవి కూడా చాలా తగ్గినాయి అనిపిస్తుంది ఈ సంవత్సరం మాకు లాస్ట్ టైంతో పోల్చుకుంటే. లాస్ట్ టైం గంటల వెయిట్ చేశాము. ఈసారి గంట బాగా జనం ఉన్నారనుకుంటే ఒక 2 గంటల టైం పడుతుంది. కానీ చాలా సాఫీగా వెళ్ళిపోతుంది లైన్ అయితే. చాలా బాగుంది. డైలీ వస్తున్నారు కదా, ఏమన్నా మార్పులు ఇచ్చేట్లు ఏమన్నా ఉన్నాయా? డైలీ వస్తున్నారు? ఏం లేవండి, బాగానే ఉంది. కాకపోతే ఒక్కొక్క అవతారం రోజుని బట్టి జనాలు పెరుగుతూ ఉంటారు కదా. లాస్ట్ 3 డేస్ నుంచి కొంచెం జనం ఎక్కువయ్యారు. మళ్ళీ ఈ రోజు కొంచెం గంటలో అయిపోయింది దర్శనం. బాగుంది, చాలా బాగుంది. 14 ఇయర్స్ నుండి వస్తున్నాము. 14 ఇయర్స్ కన్నా ఈ ఇయర్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వెళ్ళి వచ్చినట్లేదు. 45 మినిట్స్లో మాకు దర్శనం అయిపోయింది. అసలు ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుందండి. బయటూరు నుండి ఫోన్ చేసి మీ విజయవాడ దరదలాడుతుంది, అమ్మవారిది చాలా బాగా చేస్తారని మా ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్తున్నారు మాకు బయట నుంచి. అంత బాగుంది. చంద్రబాబు గారికి చాలా హ్యాట్స్ అప్ అండి ఈసారి మాత్రం. మేము ఇప్పుడు అరగంటలోకి అయిపోతారు. వాటర్ ప్యాకెట్లు నీళ్ళు మంచినీళ్ళు అన్నీ తాగాము. పర్వాలేదు, బాగానే ఉంది. చాలా బాగున్నాయి. ఇంకా చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి టైంకి భోజనాలు పెడుతున్నారు. చాలా బాగుంది. అన్ని దర్శనం అయిపోయింది. లైన్లో రానిస్తున్నాం కానీ ఇబ్బంది ఉన్నాయా? ఏం లేవు. పిల్లలకే కదా, మీరు చిన్నపిల్లలు కదా, ఫ్రీగానే వెళ్ళిస్తున్నారా? గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ అండి. ప్రతి నవరాత్రులకి వస్తాను. కానీ ఈసారి దర్శనం చాలా ఈజీగా గంటలో అయిపోయింది. నార్మల్ క్యూలో. విఐపీలు కూడా ఎక్కువ లేరు. భక్తుల సౌకర్యాలు చాలా బాగున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు సార్. చాలా బాగుందండి దేవీ నవరాత్రుల ఏర్పాట్లు. చంద్రబాబు నాయుడు సార్ వచ్చాక చాలా మంచిగా జరుగుతున్నాయి. మేము ప్రతి సంవత్సరం నవరాత్రులకి 11 డేస్ కానీ 9 డేస్ కానీ ప్రతి సంవత్సరం వస్తామండి. అమ్మవారి దర్శనం చాలా బాగా జరుగుతుంది. చాలా మంచిగా జరుగుతుంది. అమ్మవారి దయ మాకు ఎప్పుడు ఉండాలి. విజయవాడ అండి, సత్యనారాయణపురం. చాలా బాగున్నాయండి. ఈసారి చాలా నీట్నెస్ ఉన్నాయి. అంత బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. కలెక్టర్ ఎవరికి ఎంత సామాన్య భక్తులకే పెద్దపీట అని చెప్తున్నారు. అవును, చాలా బాగుందండి. నీట్నెస్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. దర్శనం బాగా జరిగిందన్న. మంచి లైన్లో కూడా బాగా వాటర్ కానీ మజ్జిగ కానీ పిల్లవాళ్ళకి పాలు ఇవ్వడానికి రూమ్ కానీ మంచిగా ఏర్పాటు చేశారు. దర్శనం మేము ఏదో ఫస్ట్ భయపడ్డాం చాలా మంది ఉన్నారని. దర్శనం కరెక్ట్గా 1 అవర్లో 2 అవర్స్ అయిపోయింది అంతే. జస్ట్గా 2 అవర్స్లో అయిపోయింది అన్న. దర్శనం బాగా జరిగింది. ఏర్పాట్లు చాలా బాగున్నాయి అన్న. చాలా బాగున్నాయి. భోజనాలు కానీ అక్కడ కింద కానీ పైన లైన్లో కూడా చాలా బాగా జరుగుతున్నాయి. మరి ఇక్కడే కాలేజ్, మేము ఇక్కడే కాలేజ్ చదువుతున్నాము. ఇంజనీరింగ్ కాలేజ్ మేము ఇక్కడే. ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా జరిగినాయి. చూసేదానికి చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అన్నీ బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉన్నాయి. వాటర్ కానీ పాలు కానీ మజ్జిగ ఇవ్వటం కానీ చిన్నపిల్లలకు పాలు ఎవరైనా తప్పిపోతే చిన్నపిల్లలకి ఆ ట్యాక్స్ వేస్తున్నారు. అది బ్రహ్మాండమైన చాలా చాలా బాగుంది ఆ పద్ధతి. ఎక్కడ తప్పిపోయినా కానీ అది స్కాన్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసిపోవచ్చు.
అరేంజ్మెంట్ సూపర్. ఇంకా అక్కడ ఒకటి ఉంది, ఎంతమంది వెళ్ళారో కూడా హిట్ కౌంట్ వేస్తుంది. అదైతే ఇంత ముందర అయితే ఉరామారిగ్గా బహుశా ఇలా చెప్పేవాళ్ళు, ఇప్పుడైతే హిట్ కౌంట్ ఎంతమంది వస్తే అంతమంది చెప్తున్నారు. సూపర్ గా ఉంది అరేంజ్మెంట్స్. ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని, ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగట్లేదని చెప్తున్నారు. క్యూ లైన్లో వాటర్ బాటిల్ దగ్గర నుంచి చిన్నపిల్లలకి పాలు అందించేవారు కూడా చాలా సౌకర్యవంతంగా ఉన్నాయని, క్లీనింగ్ విషయంలో కూడా చాలా హైజెనిక్ మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారు. అయితే దర్శనానికి వెళ్ళిన సందర్భంలో అమ్మవారికి దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్త తొందరగా లాగి వేస్తున్నారని, కనీసం ఒక సెకండ్ అన్నా చూసే టైం ఇవ్వటం లేదని మాత్రం వారు వాపోతున్నారు. అక్కడ మాత్రం అమ్మవారి దగ్గర మాత్రం కొంచెం ఎక్కువ టైం ఇస్తే అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తాం, సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నాం కాబట్టి కొంచెం అక్కడ అవకాశం కల్పించాలని అయితే భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రేమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ ఇంద్రకళాద్రి నుంచి.